థాయిలాండ్ దేశంలో ఈ రోజు నుండి స్వలింగ వివాహం చట్టబద్ధమైంది. దేశంలో స్వలింగ వివాహం చట్టబద్ధమైన ఈ సందర్భంలో వందల మంది లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్, లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళని NGBTQ+ అంటారు. ఈ జంటలు గురువారం అంటే ఈ రోజు తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. వివాహ సమానత్వ చట్టం అమల్లోకి రావడంతో తైవాన్ మరియు నేపాల్ తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయ ఆసియాల్లో తైవాన్ మొదటి దేశంగా నిలిచింది. ఆసియాలో చూస్తే మూడవ దేశంగా నిలిచింది. ఈ కమ్యూనిటీకి ఇది ఒక పెద్ద విజయం అని చెప్పొచ్చు. ఈ సమాన వివాహ హక్కుల కోసం సుమారు దశాబ్దానికి పైగా థాయిలాండ్లో ప్రజలు తమ హక్కు కోసం పోరాడుతూ ఉన్నారు. తర్వాత ఇది 2024లోనే రాజుచే ఆమోదించబడింది. స్వలింగ జంటలకు వారి వివాహాలను చట్టబద్ధం చేసుకునే సామర్థ్యాన్ని మంజూరు చేసింది. ఇది వారికి పూర్తి చట్టపరమైన మరియు వైద్య హక్కులతో పాటు దత్తత మరియు వారసత్వ హక్కులు కూడా అందిస్తుంది. ఈ వివాహ సమానత్వ చట్టం థాయిలాండ్ సమాజం యొక్క లింగ వైవిధ్యంపై నాంది పలికింది. థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రా ఎక్స్లో ఒక పోస్టును షేర్ చేస్తూ ఇలా రాసింది: ఈ రోజు అంటే 23 జనవరి 2025 ప్రేమికుల విజయోత్సవ దినోత్సవం. వివాహ సమానత్వ చట్టాన్ని ఆమోదించేందుకు 2 దశాబ్దాలకు పైగా పోరాటం చేశారు. ఈ 2 దశాబ్దాల్లో పక్షపాతాలతో, సామాజిక విలువలను ఎదుర్కోవడంతో మీరు ఎంతో బాధపడి చివరికి ఈ రోజుకు మీరు విజయం సాధించారు. ఈ విజయం అందరి ప్రయత్నాల నుండి వచ్చిన ఒక సామూహిక విజయం. ముఖ్యంగా వివాహ సమానత్వాన్ని అమలులో తీసుకోవడానికి ఉద్యమానికి నాయకత్వం వహించిన LGBTQIA+ సంఘం ఇంద్రధనస్సు జెండా థాయిలాండ్ పై గర్వంగా ఎగురుతోంది. ఈ వివాహ సమానత్వ చట్టం థాయ్ సమాజం యొక్క లింగ వైవిధ్యంపై ఎక్కువ అవగాహనకు నాందిని సూచిస్తోంది మరియు లైంగిక ధోరణి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అలింగనం చేసుకోవడం, ప్రతి ఒక్కరూ సమాన హక్కులు మరియు గౌరవానికి అర్హులు అని మా ధృవీకరణ అంటూ పోస్ట్ చేసింది. ముఖ్యంగా థాయిలాండ్ యొక్క మైలురాయి వివాహ సమానత్వ బిల్లు అధికారికంగా 24 సెప్టెంబర్ 2024లో చట్టంగా వ్రాయబడింది. స్వలింగ జంటలు చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కింగ్ మహా వజిలా లాంగ్ఖార్న్ ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టం రాయల్ గెజిట్లో ముద్రించబడింది. ఇంతకు ఈ LGBTQIA+ అంటే అర్థం తెలుసా? తెలుసుకుందాం. L అంటే లెస్బియన్, G స్టాండ్స్ ఫర్ గే, B ఫర్ బైసెక్సువల్, T ఫర్ ట్రాన్స్జెండర్, Q ఫర్ క్యూర్ ఆర్ క్వశ్చనింగ్, I ఫర్ ఇంటర్సెక్స్, A ఫర్ అసెక్సువల్ ఆర్ అరోమానటిక్ అని. ఆ తర్వాత ప్లస్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది అంటే it represents all other identities that are not included in the acronym. థాయిలాండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.เราไม่ได้เป็นแฟนกันแล้วการที่เราทั้งสองคนเป็นสามีและสามีและกำลังจะถูกต้องตามกฎหมายครับมันทำให้มันมีความรู้สึกหนึ่งเกิดขึ้นมาว่าเฮ้ยเราพร้อมจะสร้างครอบครัวกันแล้วนะเราพร้อมที่จะมั่นคงลงหลักปักฐานกันแล้วนะถึงแม้ว่าจะช้าหน่อยแต่ก็ไม่เป็นไร เ
นิวก็ควรจะมีสิทธิตามกฎหมายที่จะได้ในสิ่งที่เขาผ่อนมาคือหมายถึงว่านอกจากความรักที่เรามั่นใจค่ะสิทธิ์มันก็ยังเป็นเรื่องสำคัญคือการที่เมื่อไหร่ก็ตามที่เรารักกันอ่ะเรารักกันคนอื่นรู้ว่าเรารักกันแต่ถ้าในทางกฎหมายไม่ได้เอื้ออำนวยเวลาเราเขียนเขาก็เป็นได้แค่เพื่อนนะ